ధీరజ్ భద్రావతికి వార్నింగ్ ఇచ్చి, ఏదో ఇప్పుడు తను కోపంలో ఉండి అలా మీ ఇంట్లో ఉంటుంది, చూస్తూ ఉండండి, తను నా దగ్గరికి తిరిగి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు. రే ధీరజ్, నువ్వు వెళ్ళరా లోపలికి అని వేదవతి ధీరజ్ని లోపలికి పంపించి, మీరు ఏదో ప్రేమగా మా ఇంటికి వచ్చారు అనుకున్నాను, కానీ ప్లాన్ చేసే ఇలా చేశారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మీరు కావాలనే ప్రేమని ధీరజ్ని విడదీయడానికే మా ఇంటికి వచ్చి ధీరజ్ని రెచ్చగొట్టి ప్రేమ విషయం బయటపడేలా చేశారు అని వేదవతి అంటూ ఉంటే భద్రావతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నువ్వు ఏమైనా అనుకో, నీ నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, అంతేకాని నేను మాత్రం నా మేనకోడల్ని నీ ఇంటికి పంపించను అని చెప్తూ ఉంటే, చూస్తూ ఉండు, నేను కూడా చెప్తున్నాను విను, ఇవాళ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ప్రేమ మాత్రం మా ఇంటికి తప్పకుండా తిరిగి వస్తుంది, చూస్తూ ఉండు అని వేదవతి కూడా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఈవినింగ్ అయిన తర్వాత ప్రేమ వాళ్ళందరూ ఇంట్లో హాల్లో కూర్చొని ఉంటారు. ప్రేమ చాలా డల్గా ఉంటుంది. ఇంకా అప్పుడే వేదవతి సేనాపతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, రేపు మనం గుడికి వెళ్ళొద్దులే అక్క అని సేనాపతి అంటూ ఉంటే, ఎందుకురా, ఎందుకు అలా చూస్తున్నావు, ప్రతి సంవత్సరం మనం అమ్మవారికి సారా పట్టు చీరతో పాటు సారా అవన్నీ సమర్పిస్తాం కదా, మనం వెళ్ళకుండా ఎలా ఉంటాం, ఈసారి ఇంకా మనతో ప్రేమ కూడా ఉంది, తప్పకుండా వెళ్ళాలిరా అని అంటూ ఉంటే, లేదక్క, ప్రేమ అంత బాధలో ఉండి అక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళు ఆ కూలోడి కుటుంబం కూడా వస్తుంది కదా, వాళ్ళని చూసి ప్రేమ మళ్ళీ బాధపడుతుందక్క అని అంటూ ఉంటే, అలా ఏం కాదు లేరా, వాడంటే దానికి ఎట్లాగూ కోపంగానే ఉంది, వాడు అలా ఎలా అంటాడ్రా, ఆ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు అని భద్రావతి ప్రేమని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటుంది, ఇంకా ధీరజ్ మీద కోపం వచ్చేలాగా. అయినా తన మనసు ఎంత బాధపడి ఉంటుంది ఆ మాటలన్నీ తలుచుకుంటూ, తన మనసు కుదవట పడాలంటే ఇలా బయటికి తీసుకువెళ్ళాలిరా, వద్దంటే ఎలా అని భద్రావతి చెప్తూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత, అత్త నేను రానులే అత్త, మీరు వెళ్ళండి అని ప్రేమ అంటూ ఉంటుంది. లేదు ప్రేమ, ఎందుకు రావు, నువ్వు రాకపోతే ఆ ధీరజ్ గాడికి భయపడే రాలేదని అనుకుంటారు అంటే, లేదత్తా, నాకు రేపు ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నేను రాలేను అని ప్రేమ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా చేసింది, వాళ్ళని అవమానించవచ్చు అనుకుంటే రానంటుంది ఏంటి అని భద్రావతి సేనాపతి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా మరోవైపు ఈవినింగ్ అయిన తర్వాత వేదవతి వంటలన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత, ఏ అమూల్య, మీ నాన్న ఇంకా రాలేదే, ఒకసారి కాల్ చేయి, ఎక్కడున్నాడో అని అమూల్యకి చెప్పడంతో అమూల్య ఫోన్ చేయడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు అక్కడికి వస్తాడు, చేతుల్లో 2-3 బ్యాగ్స్ పట్టుకొని వస్తాడు. అమ్మ, నాన్న వచ్చాడమ్మా అని వేదవతికి అమూల్య చెప్తుంది. ఇంక అందరూ అలా చూస్తూ ఉంటారు. రామరాజు ఇంటి లోపలికి వస్తాడు, అందరూ అక్కడే ఉంటాడు, ఇంట్లో వాళ్ళందరూ అక్కడే హాల్లో నించొని ఉంటారు. ఏంటి మామయ్య గారు, మీరు భోజనం తెచ్చుకున్నారా, అత్తయ్య చేసిన వంట మీరు తినరు కాబట్టి బయట నుండి తెచ్చుకున్నారా మామయ్య, ఇది ఇలా ఇవ్వండి నేను వడ్డిస్తాను అంటూ వల్లి అక్కడికి వెళ్ళి నాటకాలు ఆడుతూ ఉంటుంది. అది భోజనం కాదమ్మా అని రామరాజు చెప్పడంతో, అవునా, మీరు అత్తయ్య చేతి వంట తినరు కాబట్టి తెచ్చుకున్నారేమో అని అనుకున్నాను మామయ్య అని వల్లి అంటూ ఉంటే వేదవతి నర్మద చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు. మరేంటి మామయ్య ఆ బ్యాగ్స్ అన్నీ అని వల్లి అడుగుతూ ఉంటే, మీ అత్తకి మొగుడిని మోసం చేశాను అని గర్వంగా ఉండి కొన్ని విషయాలు పద్ధతులు మర్చిపోయినట్టుందమ్మా, మనం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి చీర సార సమర్పిస్తాం కదా, అందుకే చీర తెచ్చాను, పట్టు చీర అని చెప్తూ ఉంటాడు. నేనేమి మొగుడిని మోసం చేయలేదు, నేనేది మర్చిపోలేదు అంటే అన్నానంటారు కానీ అని వేదవతి చెప్తూ ఉంటుంది. అదేదో ధీరజ్ ప్రేమ వల్ల విషయం కళ్యాణ్ గారి గురించి బాధపడితే 2 కుటుంబాలు బాధపడతాయని ఆలోచించే నేను అలా చేశాను తప్ప నా తప్పేం లేదు అందులో అని వేదవతి చెప్తూ ఉంటే, నా పాతికేళ్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నావు నువ్వు అని రామరాజు అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అమూల్యని పిలిచి అమూల్యకి పట్టు చీర ఇస్తాడు. ఒక గోల్డ్ చైన్ తీసి, అమూల్య, ఇది అమ్మవారి పూజలో లక్ష్మీ వ్రతంలో గొలుసు పెట్టడానికి బంగారు గొలుసు తీసుకొచ్చానమ్మా, ఇది తీసుకో అని అంటూ ఉంటే, ఎప్పుడు తెచ్చినా అమ్మకే ఇస్తావు కదా నాన్న, ఈసారి కూడా అమ్మకే ఇవ్వు అని అమూల్య అంటూ ఉంటే, నేను తీసుకోమన్నాను, తీసుకో అని రామరాజు అంటూ ఉంటాడు. లేదు నాన్న, అమ్మకే ఇవ్వు నాన్న అని చెప్తుంటే అర్థం కావట్లేదా, అది ఈ జన్మలో జరగదు అని, నా పాతికేళ్ల నమ్మకాన్ని పోగొట్టుకుంది తనకి, నేను ఇవ్వడం అనేది ఈ జన్మలో జరగదు అని రామరాజు అంటూ ఉంటాడు. ఇంకా అమూల్య తీసుకుంటుంది. ఆ తర్వాత వల్లిని పిలిచి వల్లికి ఒక చైన్ ఇస్తాడు. ఇంకా వల్లి ఎగురుకుంటూ తీసుకుంటుంది. బా, ఇది నువ్వే నా మెడలో వెయ్యి బా అనడంతో, నీ చేతులకి ఏమైంది అని చందు అంటూ ఉంటాడు. ఇంకప్పుడే రామరాజు, ఏంట్రా కోడళ్ళంతా ప్రేమగా అడుగుతూ ఉంటే నువ్వు అలా అంటున్నావు, వెయ్యిరా మెడలో అని కోపడడంతో ఇంకా చందు చేసేదేమీ లేక వల్లి మెడలో చైన్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రామరాజు ఇంకొక చైన్ తీసి
నర్మదాకి కూడా ఇస్తాడు. నర్మద ఆ చైన్ తీసుకోవడంతో బుద్ధిందా అసలు నీకు అంటూ సాగర్ వెనకాల నుండి అరుస్తూ ఉంటాడు. ఎవరు ఏదిచ్చినా తీసుకోవడమేనా అలా అని అంటూ ఉంటే, ఏంటి నేనేం చేశాను ఇప్పుడు అంటే, అలా ఇస్తే ఎలా తీసుకుంటావు అంటే, ఏంటి నించొని తీసుకోవద్దా కూర్చొని తీసుకోవాలా అని నర్మద అంటుంటుంది. ఈ వెటకారాలే వద్దని చెప్పేది అని చెప్తూ సాగర్ అరుస్తూ ఉంటాడు. ఓ పౌరుషం బాగా వచ్చిందమ్మా, ముందు తాకట్లో పెట్టిన భార్య నగలు తీసుకొచ్చి ఆ తర్వాత మాట్లాడమనమ్మా మీ ఆయన్ని అని రామరాజు అంటూ ఉంటే, ఇంకా నర్మద అటువైపుగా చూస్తూ ఉంటుంది. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైందిలే అని సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదవతి మీరే చేసుకోండి, నేను ఎక్కడికి రాను, నాతో మాట్లాడకుండా నేనెలా వస్తాను అని అలిగి ఉంటుంది. అత్తయ్య ధీరజ్ ఒకసారి ఇలా పక్కకు రండి, మీతో మాట్లాడాలి అని నర్మద వాళ్ళిద్దరిని పక్కకు తీసుకొని వెళ్తుంది. ఏంటమ్మా నేను రానని చెప్పాను కదా, నేను రానంటే రాను, నువ్వు ఎంత చెప్పినా నేను రాను అని వేదవతి అంటూ ఉంటే, నేను చెప్పేది ఒకసారి వింటారా అని అంటూ ఉంటుంది. చెప్పే ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటే, అసలు ప్రేమ ఎందుకు వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటే, కథంతా విని ఏదో అడిగినట్టుగా ఉందే నీ కథ అని వేదవతి అంటూ ఉంటుంది. లేదత్తయ్య ఒకసారి చెప్పండి మాట్లాడండి అని అంటూ ఉంటే, మా ధీరజ్ కళ్యాణ్ గాడికి ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి వెళ్ళిపోయింది అని వేదవతి అంటుంది. ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ సేనాపతి భద్రావతి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని రెచ్చగొడుతూనే ఉన్నారు, ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. మీ అమ్మగారు అన్న మాట నీకు గుర్తుందా అత్తయ్య? ఫస్ట్ ఒప్పుకోలేదు, ఆ తర్వాత ఏమైందో తెలియదు సడన్గా ఒప్పుకున్నారు, ఒప్పుకోకపోయినా బాగుండేది అని అన్నారు, గుర్తుందా అంటే ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా మీకు అనిపించట్లేదా అని నర్మద చెప్తూ ఉంటుంది. అవునే నువ్వు అంటుంటే నాకు కూడా నిజంగా అదే అనిపిస్తుంది అని వేదవతి అంటూ ఉంటే, అదే అత్తయ్య రేపు ఈ విషయాలన్నీ ప్రేమకి తెలిసేలాగా మనం అర్థమయ్యేలా చెప్పొచ్చు. గుడికి వెళ్దాం, మీరు రాగని అనకండి, మనం ప్రేమని పక్కకి పిలిచి సేనాపతి మీ అన్నయ్య గారు మిమ్మల్ని రెచ్చగొట్టిన విషయాలన్నీ ప్రేమకి తెలియదు కాబట్టి ఆ విషయం చెప్తాము, చెప్తే తను అర్థం చేసుకుంటుంది అని నర్మదా ధీరజ్ ఇద్దరు చెప్తూ ఉంటారు. అవునే నా మట్టి బుర్రకి ఇదంతా తోచలేదు, వెళ్దాం వెళ్దాం నేను వస్తాను అలగనింకా అని వేదవతి అంటూ ఉంటుంది. అంతే కాదత్తయ్య, దీని వెనకాల ఉన్నది ఎవరో నాకు ఒకరి మీద డౌట్ ఉంది, ఆ విషయాన్ని కూడా ప్రేమకి చెప్పాలి అని నర్మద వేదవతికి చెప్తూ ఉంటుంది. అయినా ఈ విషయం ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం మన నలుగురికి తప్ప ఇంకో వ్యక్తికి తెలియదు కదనే, అసలు వాళ్ళకి ఎలా తెలుసుంటుంది అంటే, అది ఆ విషయం వాళ్ళు తెలుసుకొని వచ్చే ఇదంతా గొడవ చేశారతయ్య. ఆ విషయం వాళ్ళకి చేరవేసింది ఎవరో కూడా నాకు తెలుసు, ఆ వల్లియే ఇదంతా చేసి ఉంటుంది, అది నేను కనిపెట్టే తీరుతాను అని నర్మద అంటూ ఉంటుంది. ఇదంతా వల్లి చాటుగా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని విని అమ్మో ఇది కడ్డంతా తిరిగి నా మీదకి వచ్చేలాగా ఉంది, ఇప్పుడు ఎలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.